పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకలిస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రపంచంలో సమాజంలో బంధాలు అనుబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఎదుటివారికి సహాయం చేయాలంటేనే మనసొప్పదు. ఇలాంటి రోజుల్లో కమర్షియల్గా మారిపోయిన ప్రపంచంలో బంధాలకు విలువనిస్తూ ఇచ్చిన మాటకు విలువనిస్తూ ఓ కుటుంబం, ప్రధానంగా వృద్ధ దంపతులు చనిపోయిన తన కొడుకును స్మరించుకుంటూ అతని పేరును సుస్థిరం చేసేందుకు ఇచ్చిన మాటకు నిలబడ్డారు. దానికి సంబంధించి మనం ఈరోజు కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం గోలిరామయ్యపల్లిలో ఉన్నాం. చాలా చిన్న గ్రామం ఇది. అయితే ఇక్కడ ఒక దాత్ర హృదయానికి చిరునామాగా నిలిచిన ఈ గ్రామంలో ఈరోజు మనం ప్రత్యేకంగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం మనం ఇంట్లో చూద్దాం, ఇలా ఆర్థిక పరిస్థితిని కూడా మనం కళ్ళ నిండా చూడొచ్చు. ఈ రోజుల్లో ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నప్పటికీ, ముగ్గురు కొడుకుల తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న సందర్భంగా కూడా తమ దాతృత్వాన్ని చాటుకొని గ్రామానికి ఇచ్చిన మాట కోసం నిలబడ్డ ఒక వృద్ధ దంపతులను మనం ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరు దాదాపు 90 ఏళ్లకు దగ్గర చేరిన ఈ వృద్ధ దంపతులు తమ కొడుకుకు, అంటే కొడుకు కళ్ళ ముందే ప్రాణాలు విడిచిన తర్వాత ఊరికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు నిలబడుతూ ఈరోజు తమకున్న ఆస్తిని గ్రామ పంచాయతీకి ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు ప్రస్తుతం వాళ్ళని ఒకసారి చూద్దాం. వీళ్ళ ఏజ్ని బట్టి చూస్తే దాదాపు వీరు అసలు మాట్లాడడానికి కూడా వీరు చేతగాని వయసు. ఇలాంటి నేపథ్యంలో ఉన్న ముగ్గురు కొడుకులు, ఒక కొడుకు కళ్ళ ముందు పోయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఆస్తిని ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీకి ఇచ్చారు. అయితే ₹1, ₹2 కాదు, ఈ రోజుల్లో లెక్క చూసుకుంటే ఆ భూమి ప్రస్తుతం మార్కెట్ ధర ₹1,00,00,000 పైన ఉంటుంది. ఇలాంటి మనం ఇప్పుడే చూసాం వాళ్ళ ఇల్లు పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు. అయినా కూడా వారు తమ కొడుకు చనిపోయినందుకు సుస్థిరం చేసేందుకు, ఆయన పేరును ఈ గ్రామంలో నిలిపేందుకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ మధ్యకాలంలో భూమిని గ్రామ పంచాయతీ అప్పగించారు. వారితో మాట్లాడదాం. వారు ఎంత స్పష్టంగా వారు ఉన్న వయసులో వారు చెప్పే వాటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతమంది కొడుకులు? అయితే మేము విన్నాం, మీ ముగ్గురు కొడుకుల్లో చిన్న కొడుకు చనిపోయాడు ప్రమాదవశాత్తు. అప్పుడు కొడుకు చనిపోయినప్పుడు మీకున్న ఆస్తి 3 ఎకరాల్లో ఆయనకు వచ్చే భాగం ఏదైతుందో గ్రామ పంచాయతీకి ఇస్తామని చెప్పి 20 సంవత్సరాల కింద మాట ఇచ్చారు. మీకున్న పరిస్థితులు ఏంది? మీరేమనుకుంటున్నారు? మాకు మేము ఆత్మకిచ్చుకున్నాం సారు. ఆత్మకు పెళ్లి చేయలే, పారంటం పెళ్లి పిల్లలు లేరు. నాకు అడుపు వచ్చినందుకు ఇది చిరకాలం ఎప్పటికీ పేరు ఉండాలి నా కొడుకు అని ఆత్మకు మేము ఇచ్చుకున్నాం. అయితే మీ పరిస్థితి చూస్తే అమ్మ, ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్లు, మీకున్న సంపాదన, మీ మాత్రం సరిపోయే పరిస్థితుల్లో అంత ధైర్యం చేసి, ఇది సమాజంలో చాలా గొప్ప విషయం. అది మీకు తెలుసా? తెలుసు. ఇక మా ఆత్మ కొరకే మేము ఇచ్చుకున్నాం. అది మాది కాదు. నా కొడుకు పేరు ఎట్లా ఏనాడు ఇచ్చినామో అది మనది కాదు. లక్షలు కోట్లు కానీ అది మనది కాదు అంటాను అనుకున్నాం. ఎవరు చెప్పినా, ఎవరు అన్నా కానీ కోట్ల ధర ఎక్కువ ఉన్నది భూములకు అట్లా ఇట్లా అంటే ఎవరిది పట్టించుకోలేదు మేము. ఇప్పుడు మీ ముగ్గురు కొడుకుల్లో ఇంకో 2 కొడుకులకు కూడా ఆస్తి రావాలని ఉంటుంది. మీకు తెలుసు, మీ అనుభవంలో చాలా చూసుంటారు. ఆస్తుల కోసం కొట్టుకుంటారు, చంపుకుంటారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తారు. కానీ మీ 2 కొడుకులు కూడా మీకున్న గొప్పతనం వారికి ఉందని అనుకుంటున్న సందర్భంగా ఎకరం జాగాను మీరు ఈరోజు గ్రామ పంచాయతీకి ఇచ్చారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. మరి ఎట్లా? అంతమందే ఉన్నది మాకు. మా బతుకు మాకు ఇంత అన్నం దొరికితే చాలు. నా కొడుకులు అరుచుకుంటారు, మాకు అన్నం దొరికితే చాలు. ఇక్కడ సాగకుండా లేకుండా మాకు అన్నం దొరికితే చాలు. మా కండ్ల ముంగల వాళ్ళ కండ్ల ముంగల మేము మంచిగానే చూసుకుంటారు. ఒక రకంగా చూస్తే ఈ వృద్ధ దంపతులు అంటే లక్ష్మయ్య, రామక్క, వీరు ఇదే గ్రామంలో పుట్టి ఇదే గ్రామంలో వ్యవసాయదారులుగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కొడుకులను కూడా ఇక్కడే పెంపకం చేశారు. అయితే అర్ధాంతరంగా కొడుకు చనిపోవడంతో వీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లక్ష్మయ్యతో మాట్లాడదాం.
ఏదైతే మృతుడు ఈరోజు దానానికి అతని భూమిని ఇవ్వగలిగిన మృతుడు ప్రభాకర్ తండ్రి కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి బాపు, మీరు చాలా కష్టజీవి, వ్యవసాయం చేసుకున్నారు, పైసా పైసా పోగేసి ఇంత 3 ఎకరాల భూమిని సంపాదించుకున్నారు. ఆ భూమిని, అందులో మీ చిన్న కొడుకు వచ్చిన భాగాన్ని ఈ వయసులో మీరు ఏ ధైర్యం చేసి గ్రామ పంచాయతీకి ఇచ్చారు? అంతే సార్. ఇప్పుడు మేము వాడు ఇంత ధర 20 భూమి పాయే, మనం ఉంచుకుంటే ఆందోళన ఉండపోనా, మనం ఎందుకు ఇచ్చినట్టు అని చెప్పి మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. మాకు అది బాధ లేదు, మాకు అది సంతోషంగా ఉన్నది. ఇప్పుడు చిరకాలం కూడా ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకులకు, వాళ్ళకు కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళు యాద్ చేస్తారు. వీళ్ళు ఎవరు యాద్ చేయాలి అని చెప్పి పెద్ద ఆలోచనతోని నేను వాని ఓట ఏ కాలానికి ఎప్పటికైనా కానీ ఈ భూమికి ఆశపడేది లేదు అని చెప్పి నేను మనసు వదులుకొని నేను అప్పుడే రాపించిన. అప్పుడు మేడం జేసీరావు మేడం ఉండే, అప్పుడు రాపించిన. ఈ సారు ఆంజనేయ ప్రసాద్ సార్ ఉన్నాడు, అటు రాయించి అప్పుడు ఆయన శిల్పాలక పెట్టి చిన్నగా మళ్ళీ దాన్ని ఇప్పుడు మళ్ళీ విగ్రహం పెట్టించుకున్నాం. అవును బాబు, ఇప్పుడు మీ పరిస్థితి చూస్తే మీకే తినడానికి కష్టం ఉన్నది. మీరు కనీసము మీరు ఈ రోజు ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం కోట్ల రూపాయల భూమిని గ్రామ పంచాయతీకి ఇచ్చారు కదా, మీ ఇల్లు చూస్తే కూడా ఇంకా సిమెంట్ తోను కూడా దాన్ని పూర్తిగా చేసినట్టుగా లేదు. ఇంకా ప్రభుత్వ పథకాలు వస్తే, పింఛన్ వస్తేనే బతకాలనుకున్న ఆలోచనలు కూడా మీరు చాలా ధైర్యం చేసి ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం సమాజంలో. ఈ రోజు ఎవరు కూడా సహాయం చేయడానికి చేతులు రావు, మాటలు చెప్తారు, కానీ మీరు ఇచ్చారు. మీ కొడుకు ఈ రోజు చాలా చనిపోయినప్పుడు కూడా ఈ గ్రామంలో బ్రతికించారు. మీరేమనుకుంటున్నారు దీన్ని? అంతే సార్, ఇంకేం లేదు. ఇప్పుడు నేను చదువు ఎక్కువ చదువుకోలేదు, అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. దానము, ధర్మం, సత్యం ఇవన్నీ దేని కొరకు పుట్టినాయి. మనకు ఎప్పటికి చిరకాలం సత్యం, దానం అనేది ఉండాలి అని చెప్పి నా మనస్తృప్తిగా నేను ఇచ్చిన. నాకు ఇప్పుడు కావాలి 2-3 లక్షలు కావాలి, వాళ్ళు ఇచ్చేంది తింటా అన్నట్టు నాకు ఏ మాత్రం లేదు సార్. ఇప్పుడు మీ ఇంకో 2 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం ఆశపడతారు? వాళ్ళు అంటే ఆశ అనేది అందరికీ ఉంటది. ఆస్తి అప్పనంగా పోతుంది, ఈ గ్రామ పంచాయతీకి పోతుంది అని ఒక ఆలోచన ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఏం చర్చ జరిగింది? ఒకప్పుడు మా పెద్ద కొడుకు కొంచెం అంతా కెసిరేండు కానీ ఇక వాడు ఆనికి పుట్టినోడు కొడుకు ఎందుకు అద్దు, మనకు తాతయ్య ఒప్పుకున్నప్పుడు మనం దాన్ని ఉత్తరియద్దు, ఈ భూమి మన ఎంబడి చిరకాలం మన ఎంబడి అత్తది. అది కోట్ల ఆస్తి కానీ 5 కోట్ల ఆస్తి కానీ ఇస్తాను ఎప్పుడు ఒప్పుకున్నాడో పోనీ అని వాళ్ళు కూడా అన్నాడు. అంటే తాత మనసు మనవనికి వచ్చింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఏమి అభ్యంతరం లేదు. ఇందులో కెసిర బయటోళ్ళే లేరు, అంతా ఒకటి. మా కుటుంబం అంతా మేము అనుకున్న పని. ఈ రోజుల్లో అందరికి తెలుసు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్థిక విధానం మీద నడుస్తుంది. అయితే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపు 40 సంవత్సరాలుగా సర్పంచ్గా ఆయన కుటుంబం ఉంది. అయితే ఆ సర్పంచ్ కూడా ప్రధానంగా ఈ కుటుంబానికి అండగా ఉండడం కూడా ఈ రోజు వీళ్ళు దానం చేయడానికి అంత కోట్ల రూపాయల భూమిని గ్రామ పంచాయతీ కూడా ప్రధాన పాత్ర పోషించి ఆయనతో మాట్లాడదాం. అయితే చాలా ఏళ్ళుగా కూడా వాళ్ళకి ఒక అనుబంధం ఉంది ఈ గ్రామంతో. ఈయనతో మాట్లాడితే కానీ పూర్తి వివరాలు తెలుస్తాయి. మీరు దాదాపు 40 సంవత్సరాలుగా ఈ గ్రామ పంచాయతీలో ఉన్నారు. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీరు కానీ మీ తల్లి కానీ సర్పంచ్గా కొనసాగుతున్నారు. ఇది ఒక గొప్ప విషయం. ఇవాళ ప్రపంచంలో ఇంత గొప్ప దాతృత హృదయం ఉన్న ఒక కుటుంబాన్ని మీ గ్రామంలో ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు? మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే ఇది రోల్ మోడల్. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్. ఇవాళ మీకు అన్నీ మీరు స్టోరీ చేస్తారు కదా, ఇవాళ గెట్ కాడ గద మూవీ కాడ కొట్లాడుకున్న రోజులు చుట్టూ మనం ఈ స్థానికంగా. అట్లాంటి క్రమంలో ఈ నేపథ్యంలో వారి కొడుకు పేరు మీద 20 years బ్యాక్ చనిపోయిన కొడుకు పేరు మీద జాయింట్ ఫ్యామిలీ, కొడుకులు మనం అందరి మూకుమ్మడిగా వాళ్ళు యునానిమస్ డిసిషన్ కొద్దీ మా గ్రామ పంచాయతీకి డొనేట్ చేయడం చాలా గొప్ప విషయం. మేము చాలా ఈ గ్రామం లోపల చాలా మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. దీన్ని చుట్టుపక్కల గ్రామాలు కూడా అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అంటే గ్రామ రాజకీయాలు చాలా చాలా కష్టమైనవి. విలేజ్ పాలిటిక్స్ అంటేనే చాలా చాలా డేంజరస్గా ఉంటాయి అంటున్న క్రమంలో వీరి యొక్క భూమిపై చాలా మంది కన్నేసే అవకాశం ఉంటుంది. ఒక సర్పంచ్గా నాకు తెలిసి వీళ్ళ కొడుకు చనిపోయినప్పుడు మీరే సర్పంచ్గా ఉన్నారు ఈ గ్రామానికి 20 సంవత్సరాల క్రితం. 20 సంవత్సరాలుగా ఆ భూమిని కాపాడే కాకుండా ఈరోజు వాళ్ళు చాలా మనస్ఫూర్తిగా కొడుకు జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీకి ఇచ్చారు. గ్రామ పంచాయతీ వల్ల ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన భూమి వల్ల గ్రామ పంచాయతీకి ఏమేమి సౌకర్యాలు వచ్చే అవకాశం ఉంది?
వీరు ఇచ్చిన భూమిలో ఒక స్కూల్, ఒక గుడి, హనుమాన్ టెంపుల్, 3 వాటర్ ట్యాంక్, ఈ 3 కూడా పబ్లిక్ పర్పస్, గ్రామం కోసం చేస్తారు. అవన్నీ కూడా మేము నిర్మిస్తున్నాం. గుడి కూడా దాదాపు అయిపోతుంది, ట్యాంక్ కూడా దాదాపు అయిపోతుంది. తర్వాత చుట్టూ కూడా దాదాపు ఒక 10 lakhs వర్త్ టేక్ చెట్లు పెట్టి, టేక్ ప్లాంటేషన్ చుట్టూ బౌండరీ, కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా ఆ ప్లేస్లో అదొకటి చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ 1 acreలో ఒక కమ్యూనిటీ హాల్ కడదామని ఆలోచన ఉంది. మీకు తెలుసు వీళ్ళ ఆర్థిక పరిస్థితి, ఈ కుటుంబం ఉన్న వాళ్ళ వయసును బట్టి వాళ్ళకు ఇప్పుడు ప్రభుత్వం పథకాలు చేతునిస్తే తప్ప పూట గడవని పరిస్థితుల్లో వాళ్ళంత ధైర్యం చేసి అంత గొప్ప మనసును చాటుకున్న ఈ దంపతులు ఈరోజు మీ ఊర్లో ఒక 1 కోట్లాది రూపాయలు విలువ గల భూమిని గ్రామ పంచాయతీకి ఇవ్వడం అనేది మీరు చాలా గొప్పగా భావిస్తున్నప్పుడు కూడా రానున్న రోజుల్లో ఈ భూమిని మీరు అన్నట్టుగా అన్ని విధాలుగా ఉండాలంటే ఇంకా ఈ గ్రామ ప్రజల నుంచి మీరేం కోరుకుంటున్నారు? దీన్ని అంటే సమిష్టిగా భాగస్వామ్యం చేసి వీళ్ళను నిర్మాణంలో కానివ్వండి, యూసేజ్లో కానీ భవిష్యత్ తరాలకు వీరి ఒక రోల్ మోడల్ తీసుకొని ప్రతి విషయంలో కూడా ఐకమత్యంతో, జాయింట్ ఫ్యామిలీ తోటి ఒక ఇప్పుడు సాంప్రదాయాలు ఇవన్నీ వాళ్ళు తాత చెప్పినట్టు ధర్మం ఇవన్నీ ఊరికే రాలే కదా. అంటే సమాజ హితం కోసం ముందు భవిష్యత్ తరాలు కూడా వీళ్ళు నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఇంకా రకరకాలుగా ఇంకా అందరూ కూడా ఇట్లాంటి మార్గం తీసుకొని ఇంకా దాన క్రమం చేపట్టి ఊరి పేరు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. మనీ ఈజ్ ఎవ్రీథింగ్, ఇది ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఈ ఈ నేపథ్యంలో ఒక గ్రామంలో ఒక వృద్ధ దంపతులు చాలా గొప్పగా దాతృత్వాన్ని చాటుకున్నారు. బంధాలకు అనుబంధాలకు విలువనిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 20 సంవత్సరాలు గడిచినా కూడా ఖచ్చితంగా తమ కుమారుని పేరు మీద కుమారుని ప్రభాకర్ను సుస్థిరం చేసేందుకు ఈ గ్రామానికి 1 కోట్ల రూపాయల భూమిని ఇవ్వడమే కాకుండా తన గొప్పగా వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే చాలా వరకు మనం చూస్తుంటాం సమాజంలో గెట్టు పంచాయతీలతోని, తర్వాత భూమి పంచాయతీలతోని అన్నదమ్ముల మధ్య ఎడబాట్లు అయినాయి, కుటుంబాలు కూడా విడిపోయాయి. అయితే ఈరోజు వీరు ఒక ఆదర్శంగా నిలుస్తున్న క్రమంలో 1 కోట్ల రూపాయల భూమిని గ్రామ పంచాయతీకి ఇచ్చి రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ప్రస్తుతం వారికి ఉన్న ఆర్థిక సంబంధాలు కానీ వారికి ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ ఈరోజు చూస్తే మాత్రం అంతంత మాత్రమే. మనం కొద్దిసేపటి క్రితం చూసాం వాళ్ళ ఇంటి పరిస్థితులు, వాళ్ళ వయసు కూడా. ఈ వయసులో వాళ్ళంత ధైర్యం చేసి ప్రతి ఒక్కరూ చేయుత కావాలని కోరుకుంటారు. కానీ వీరంతా కూడా తమ వయసుకు మించి, అంటే తాము ఇంకో కొద్ది రోజులైతే తాము పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఆసరా కూడా ఆలోచించకుండా కుటుంబం మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ సమాజంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తున్న దంపతులు వీరు. అయితే ప్రస్తుతం లక్ష్మయ్య రామక్కకు కొడుకుకు చనిపోయిన గుర్తుగా ఈ గ్రామానికి తమ భూమిని ఇవ్వడం అనేది చాలా ఆత్మసంతృప్తితో పాటు తమ కొడుకు ఆత్మనే ఈ గ్రామంలో ఉంచాము, అది చాలా గొప్పగా అనిపిస్తున్న సందర్భం. మొత్తంగా ఒక రామడుగు మండలం గోలిరామాయపల్లిలో ఆదర్శంగా నిలుస్తున్న ఈ దంపతులు చాలా కాలం కూడా వీరు కూడా సుస్థిరంగా ఉంటారు. కొడుకు పేరు మీద ఒక భూమిని ఇవ్వడమే కాకుండా కొడుకుతో పాటు వీర పేర్లు కూడా ఇదే గ్రామంలో సుస్థిరంగా ఉండే అవకాశం లేకపోలేదు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురాల కాలనీస్, కరీంనగర్.